బీఆర్ఎస్ నేతలపై బీజేపీ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ హాట్ కామెంట్స్ చేశారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవిత అవినీతి చేసిన వాళ్ళేనంటూ అన్నారు. ఒక పార్టీలో ప్రముఖ నేతలపై ఇన్ని రకాల ఆరోపణలు వచ్చిన పార్టీ దేశంలో మరెక్కడా లేదన్నారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న నేతలు విచారణకు రమ్మంటే కోర్టు తలుపులు తడుతున్నారని ఆరోపించారు. అటు బీఆర్ఎస్ లో కవిత లేఖ లీక్ అయిందని కాదు, డీల్ బయటపడిందని బాధపడుతున్నారంటూ విమర్శించారు. కేసీఆర్ సీఎంగా, ప్రతిపక్ష నేతగా ఫెయిల్ అయ్యారని ఆరోపించారు. నేను అందుకునే ఈ కేసీఆర్, కేటీఆర్, హరీష్, కవితతో డిమాండ్ చేస్తా ఉన్నా, మీరు నిజంగా అక్రమాలు అవినీతి చేయలేదు అన్నటువంటిది అంశమైనా, లేదా రాజకీయాల్లో మీరు పారదర్శకత కోసం మాట్లాడుతున్నా, నీతి నిజాయితీ విలువల కోసమే ఉంటున్నా అంటే ముందుగా మీ యొక్క ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ప్రధాన ప్రతిపక్ష హోదాలకి రాజీనామా చేయాలని చెప్పని నేను డిమాండ్ చేస్తున్నా. లేక లీక్ అయిందని బాధ కాదు, డీలు మాట బయటపడింది అన్నది బాధ. జరుగుతున్న వ్యవహారం అంతా కూడా ఆ కుటుంబంలో నలుగురు నడుమ ఇదే ప్రధాన అంశం.